ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులపై ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది న్యాయస్థానం. సంక్షేమ హాస్టళ్లలోని పిల్లల అవస్థలు మీకు కనిపించడం లేదా అని ఘాటుగా ప్రశ్నించింది. కటిక నేలపై పిల్లలు ఎలా పడుకుంటున్నారు? మన పిల్లల్ని మనం అలాగే పడుకోబెట్టుకుంటున్నామా? కనీసం సన్నపాటి పరుపు దుప్పటి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారా? బడ్జెట్ కేటాయింపులన్నీ ఎక్కడికి పోతున్నాయని హైకోర్టు చాలా ఘాటుగా ప్రశ్నించింది. కాంట్రాక్టర్ల లబ్ధి కోసం ఆ డబ్బులను ఖర్చు చేస్తున్నారా అంటూ మండిపడింది హైకోర్టు. ప్రతి జిల్లాలో సీనియర్ అధికారి స్థాయిలో తనిఖీలు జరపాలని ఆదేశించింది. సంక్షేమ హాస్టళ్లకు సంబంధించిన నివేదికలను ప్రతి నెల తమ ముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. ఈ మొత్తం వ్యవహారాన్ని స్వయంగా పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించడంలో రాజీ పడే సమస్య లేదని హైకోర్టు స్పష్టం చేసింది. నిర్లక్ష్యం వహిస్తే సాంఘిక బీసీ గురుకుల కార్యదర్శులను బాధితులుగా చేస్తామని హైకోర్టు తీవ్రంగా హెచ్చరించింది.